హైదరాబాద్లో ఈ నెల 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశ జెండా గురించి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 18వ తారీఖు నాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 11 గంటలకి మన జలసౌధ బిల్డింగ్ 5th ఫ్లోర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికి తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పార్లమెంటు చేసినటువంటి చట్టంలో ఇది పొందుపరచడం జరిగింది. గోదావరి నదీ జలాలని ఏ విధంగా నియంత్రించాలి, ఇప్పుడు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా పంపకాలు జరగాలి అనే విషయం పైన, నీళ్ళపైనే ఒక పెద్ద సమస్య ఉండే. మనకు రావాల్సినటువంటి నీళ్లు మనకు రాలేదు అని చెప్పే పోరాటంలో ఒక పెద్ద అంశంగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులము తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆరాట పడ్డం. కేంద్ర ప్రభుత్వం దగ్గర గోదావరి నది పైన చాలా ప్రాజెక్టు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం కోరుకుంటే, ఇందులో ఎజెండాలో మేడిగడ్డ కూడా పెట్టడం జరిగింది. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వల్లే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే కదా ఈరోజు 18 నాడు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? తెలంగాణలో, అది హైదరాబాద్లో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? ఇప్పుడు ఏ ధైర్యం తీసుకొని వస్తున్నారు? ఎవరు ఎన్నుకుని నడిపిస్తున్నారు? అంటే తెలంగాణ గడ్డకచ్చి మీ అన్ని కూడా రద్దుపరుస్తాం అంటే మళ్ళీ తెలంగాణ ఎడారి కావాలి, ప్రాజెక్టులను ఉడకపోవాలి, నీళ్ళని కూడా చక్కగా పోయి మళ్ళీ ఆంధ్ర చేరాలి. ఇదేగా 40-50 సంవత్సరాలు దరిద్రం మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అప్పటి నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది, ఆంధ్రప్రదేశ్ నష్టం కూడా తెలంగాణ నష్టం చేసింది.